ఇండస్ట్రీ ప్రభాస్ సలార్ చిత్రం విడుదలై 3 రోజులైతే పూర్తి చేసుకుంటుంది భయ్య. 1వ రోజున 177 కోట్ల గ్రాస్ వస్తే టార్గెట్ పెద్దది 700 కోట్ల గ్రాస్ వస్తేనే ఈ ప్రభాస్ సలార్ చిత్రాన్ని హిట్ అంటారు. మరి డే 2కి వచ్చేసరికి టెన్షన్ మరింత పెరిగిపోయింది. నైట్ షోలు కాస్త గ్రోత్ చూపించినా సరే మొదటి 2 షోలు బాగా దెబ్బేసేసాయి. డే 2 బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 85 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టుకుంది. 50% వరకు డ్రాప్ అయితే అయింది. డే 3 గట్టిగా ఓల్డ్ చేసిందా లేదనేది అభిమానులతో పాటుగా సాధారణ సినీ ప్రేక్షకులు సైతం ఆసక్తి రేపిన ప్రశ్నగా చెప్పుకోవచ్చు. సలార్ చిత్రం డే 3 బాక్స్ ఆఫీస్ వద్ద డే 2 కంటే బెటర్ వసూలు అయితే అందుకుంది భయ్య. గట్టిగా ఓల్డ్ చేసింది, కాస్త ఊపిరి పీల్చుకునే మ్యాటర్ గా చెప్పుకోవచ్చు. మార్నింగ్ 2 షోలు పర్వాలేదు అనిపించే విధంగా వసూలు అందుకోగా నైట్ షోలకు వచ్చేసరికి ఫ్యామిలీ ప్రేక్షకులు అయితే ఈ సినిమాకి తరలి వచ్చారు. ఇది బాగా కలిసి వచ్చిన మ్యాటర్ గా కూడా చెప్పుకోవచ్చు. బీసీ మాస్ సెంటర్స్ లో 70% పైగా ఆక్యుపెన్సీ రిపోర్ట్ కాగా చాలా సెంటర్స్ లో హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే గట్టిగా దర్శనమిచ్చాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ లో. ఇందులో చూసుకుంటే డే 2 కంటే డే 3 ఎక్కువగా వసూలు అయితే అందుకోవడం విశేషం. హిందీలో మాత్రం బాక్స్ ఆఫీస్ రన్ అయితే చాలా గట్టిగా ఉండబోతుంది. డే 3 20 కోట్ల వరకు నెట్ అయితే అందుకోవడం ఖాయమైంది. ఓవరాల్ గా ఓవర్సీస్ లో కూడా బాగా ట్రెండ్ అవుతూ రాగా ఇప్పటికే అక్కడ 5 మిలియన్ పైగా వసూలును కేవలం 2 రోజుల వ్యవధిలో లేపేసింది. డే 3 బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలంటే 105 కోట్ల గ్రాస్ అయితే అందుకోవడం ఖాయమైంది. ప్రెసెంట్ బుకింగ్స్ లెక్కల ఆధారంగా కొన్ని ఏరియాల్లో నైట్ షో లెక్కలు రావాల్సి ఉన్నాయి కాబట్టి లెక్క పెరిగే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఇది నిజంగా గొప్ప వసూలు అని చెప్పాలి. సలార్ చిత్రం డే 3 మాత్రం గట్టి వసూలుతోనే రోజును ముగించుకుంటుంది. మరో 3 రోజుల పాటు ఇదే విధంగా గట్టిగా ఓల్డ్ చేస్తే మాత్రం తప్పకుండా ఇట్టు బొమ్మ అయ్యే అవకాశాలు సలార్ చిత్రానికి పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ అయితే స్పష్టం చేస్తుంది. డే 3ని బ్రహ్మాండంగా ముగించుకోవడం జరిగింది. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.